నమస్కారం సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెరగాటమాడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జే బ్రాండ్ చీఫ్ లిక్కర్ వల్ల లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించాలి. ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి. రాజమండ్రిలో పారా లీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణా కార్యక్రమం. చినకొండేపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, జే బ్రాండ్స్ చీఫ్ లిక్కర్స్ వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తానింతవరకు 149 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,99,17,774 రూపాయలు చెక్కుల ద్వారా పంపిణీ చేశామని, ఇప్పుడు 23 మందికి 11,65,449 రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశామని తెలిపారు. దీంతో మొత్తం 172 మందికి చెక్కులు అందించామని ఆయన వివరించారు. పెండింగ్లో ఉన్నటువంటి మరో 64 మందికి అందించాల్సి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తాను అందించినటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు ఎక్కువగా లివర్ వ్యాధిగ్రస్తులకు అందించామన్నారు. దీనికి ప్రధాన కారణం 5 సంవత్సరాలుగా ఏపీలో కల్తీ మద్యం విక్రయాలే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నటువంటి మాటలు కాదని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు. 2025లో 109 మంది ఆసుపత్రిలో చేరితే 1800 మంది చికిత్స చేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా తాగుతున్న వారికి కూడా ఎప్పుడూ లివర్ చెడిపోలేదని, ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఎంపీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని, ఆయనకు కల్పించినటువంటి సదుపాయాలు చూస్తే ఆయన ఏదో పిక్నిక్ వచ్చినట్లుగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని ఇదే జైల్లో పెట్టినప్పుడు దోమలు కుడుతున్నాయంటూ దోమతెర అడిగితే ఇవ్వలేదని, పైగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊరుసి వచ్చి కన్ను కొడతారా అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. తన్ను కూడా అన్యాయంగా జైల్లో పెట్టించారని, ఎవరికైనా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తారే తప్ప ఇలా ఎంపీ మిథున్ రెడ్డి కోరినట్లు కాదని పేర్కొన్నారు. మాజీ ఎంపీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. అతని పరువు పోతుందని, అతని గురించి తానేం మాట్లాడటం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాసు నవీన్ కుమార్, వర్య శ్రీనివాసు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఏపీ సెట్టిబుల్జ్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, జనసేన నాయకులు వై శ్రీను, నందివాడ దినేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే పెద్ద స్కామ్ అవుతుంది ఇది. ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు, కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా ఆ పార్టీకి రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తిరస్కరిస్తారు. ప్రజలకు తెలియజేస్తాం, ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం. ఈ రికార్డ్ ఏదైతే ఉందో అఫీషియల్ రికార్డు, గత 5 సంవత్సరాలు మద్యానికి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తూ, వర్షాలు పడతా ఉన్నాయి. గతంలోని వర్షాలు పడితే రోడ్లు గుంతలు పడతాయి, గుంతలు పడితే అవును గుంతలే పడ్డాయి, గుంతల్లో వెళ్ళాలి, మాకు ఖాళీ అయినప్పుడు చేస్తామనే ప్రభుత్వం ఆ రోజు. ఇది కూటమి ప్రభుత్వం. వర్షాలు పడుతున్నాయి, ఇంకా వర్షాకాలం ఇంకా ఫుల్ లెంత్ ఇంకా అందుకోలే, అయినా కూడా సచివాలయం వైజ్గా సచివాలయం పరంగా నియోజకవర్గంలోని మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశాం. ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతా ఉన్నాయి. సుమారు 544 పాట్ హోల్స్ని ఐడెంటిఫై చేశాం. 1,09,00,000 ఎస్టిమేట్స్ రెడీ చేశాం. కొన్ని చోట్ల సీసీ ప్యాచెస్ వేస్తాం, కొన్ని చోట్ల బీటీ ప్యాచెస్ చేస్తూ ఉన్నాం. అది కూడా దగ్గరలో ప్రారంభించుకుంటాం. పారదర్శకంగా అన్నీ తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రజలు వాడుతున్న రోడ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి, 541 పాట్ హోల్స్ ఉన్నాయి. అతి దగ్గరలో వాటిని ఎస్టిమేట్స్ని పిలిచేసి టెండర్ పిలిపించి అన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్నీ కూడా ప్రజలకి తెలియజేసే కార్యక్రమమే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో చెప్తున్నాం, ఏం చేసామో చూపిస్తున్నాం.
కబుర్లు మాట్లాడట్లేదు, పబ్లిసిటీలు చేసుకుంటలేదు, రీల్స్ చేసుకుంటలేదు. ప్రజలకి ఏం చేయగలుగుతున్నాం చేస్తున్నాం, మేము చేసిందే చెప్తా ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం. రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండలం చిన్నకొండపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి నీరుకొండ వీరన్న చౌదరి తదితరులు ప్రజలకు వివరించారు. ముందుగా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొట్టమొదటిసారి గ్రామానికి విచ్చేసిన మంత్రికి హారతులతో బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల ఓరియంటేషన్ కోర్సు ద్వారా పారా లీగల్ వాలంటీర్లు విధుల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి విచ్చేశారు. పారా లీగల్ వాలంటీర్లు విధుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారా లీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలతులు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పెరిపెరల్ ప్రాంతాలలో, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి మారుమూల ప్రాంతాలలో కనీసం రవాణా సదుపాయాలు లేక ప్రజలు న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటువంటి వారికి న్యాయ సేవలు అందించే బాధ్యత పారా లీగల్ వాలంటీర్లపై ఉందన్నారు. వీరి సేవల ద్వారా అటువంటి వారికి న్యాయం అందుబాటులోకి వస్తుందన్నారు. పారా లీగల్ వాలంటీర్ల ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరే వరకు చేర్చడంలో వారు వారధిలా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, పై బాధ్యతలపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మురారి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామాయిల్ మొక్కలు నాటి మాట్లాడారు. పామాయిల్ పంట దేశానికి అవసరమైనదే కాకుండా రైతులకు స్థిర ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తోందన్నారు. గండేపల్లి మండలంలోని రైతులు ఫామాయిల్ సాగులో అందరికంటే ముందు వరుసలో ఉంటారని, ఫామాయిల్ ఇక్కడ నుండే పంటలు వేయడం ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఇక్కడ రైతులు ఫామాయిల్ పంట సాగు చేయడంలో శాస్త్రవేత్తల వంటి వారని, నీటి సదుపాయం తక్కువగా ఉన్న పంట దిగుబడి ఏ విధంగా అత్యధికంగా తీయాలో వారికి బాగా తెలుసునని ఆయన ప్రశంసించారు. వి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గండేపల్లి మండలంలో దాదాపుగా ప్రతి ఊరికి ఒక గెలల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అతి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు సేవ చేయడంలో పతంజలి సంస్థ యాజమాన్యం ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ముందుకు సాగుతోందని తెలియజేశారు. కాకినాడ జిల్లా ఏపీ ఎంఐపీడీ జీవీవి వరప్రసాద్ ప్రసంగిస్తూ గండేపల్లి మండలం పామాయిల్కు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటుందని, రైతులు ఈ పంటను సాగు చేయడంలో డ్రిప్ పద్ధతి ద్వారా నీరు, ఎరువులు అందించే విధంగా చేస్తే అత్యధిక దిగుబడి సాధించడం సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్, కోర్పుల చేదొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, వైస్ ఎంపీపీ కుంచే రాజు, సీనియర్ నేతలు మరిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ, మురార్ గ్రామ ఉప సర్పంచి జాస్తి వసంతకుమార్, సుంకవల్లి రాజు, జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయకులు జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా బెంగళూరు అంటే మనం ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడతాం. కంపల్సరీ రికమెండ్ చేసేది మనకు మట్టుకు తోట వేసినప్పుడైతే మనకు అప్పుడు తెలియదు, వాళ్ళు చెప్తుంటే మనం వినేవాళ్ళం. పోరాడు మెకానిజం ఈ రెండు కూడా సమపాలలో ఆ ఇచ్చిన నిష్పత్తిలో మనం వేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ 50% రైతుల్లో ఇంక్లూడింగ్ మీ ఈ పోరాన్ని మెకానిజం వాడటం మానేశాం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జిల్లా కోర్టు గేట్ వద్ద న్యాయవాదులు ప్రదర్శన చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధులు కోరారు. రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు గేటు వద్ద న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎల్ జిల్లా కమిటీ మోహన్ వంశీ మాట్లాడుతూ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణం కేంద్రం అమలు చేయాలని కోరారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. ఐఏఎల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దర్నాల్కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైల్వే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు వెయిటింగ్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయవాదుల డెత్ బెనిఫిట్ను 10 లక్షలకు పెంచాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలన్నారు. ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి అమ్ములు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాశీ శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయస్థానాల్లో తక్షణం న్యాయమూర్తులను రిక్రూట్ చేయాలని, నూతన కోర్టు బిల్డింగులను తక్షణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నాగదేవర స్వర్ణపాప, న్యాయవాదులు ముచ్చు సాయికృష్ణ, మాగాపు పద్మ, సయ్యద్ కరీముల్లా భాషా, సుధీర్ సిన్హా, కేవిడి కిషోర్, కిరణ్ రెడ్డి, శ్రీనివాస్, బహుగుణ తదితరులు పాల్గొన్నారు. అలాగే లైఫ్ మెంబర్గా కూడా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ఐఏఎల్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ను 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి నెల మేము కోరుతూ ఉన్నాము. ఎవరైతే మహిళా న్యాయవాదులు ఉన్నారో వారందరికీ కూడా అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. అలాగే గవర్నమెంట్కి ఏదైతే న్యాయవాదులకు సంబంధించి మ్యాజిక్ గ్రాంట్ విడుదల చేయాలో ఆ యొక్క మ్యాజిక్ గ్రాంట్ తక్షణం విడుదల చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతూ న్యాయవాదులకు అడ్వకేట్ రక్షణ చట్టం వెంటనే కల్పించాలని, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ వెంటనే వాళ్ళ వేకెన్సీని భర్తీ చేయాలని ఐఏఎల్ ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఐఏఎల్ తరఫున డిమాండ్ చేస్తుంది. స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పట్టకొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్స్లను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బజ్జా రామకృష్ణ కోరారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకే పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్స్ ను గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధుల్లో నినాదాలు చేస్తూ ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికుల వల్ల రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పనులు లేకుండా పోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్క్వాడ్ నెలకు 4 రోజులు పర్యటించి గుర్తింపు కార్డులు లేకుండా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నటువంటి కార్మికులను అడ్డుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు దాటిందని, అయినప్పటికీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఒక పథకం కూడా ప్రవేశపెట్టలేదంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ఆర్గనైజర్ వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు, నిమ్మలపూడి రవివర్మ, జనపే పూర్ణచంద్రరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి కార్మికులు ఏదైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కావచ్చు, ఆయన ఒక బాత్రూమ్ లో కలిసి కాల్ జారినా, లేదంటే
ఒక నాయకుడు సెంట్రల్ జైల్లోకి వెళ్ళినా వాళ్ళకి మటుకు ఫోకస్ చేస్తారు, 100 సార్లు చేస్తారు. ఆడికి సబ్బు బిళ్ళ ఉందా, లేదంటే ఆడికి భోజనం టయానికి ఎడుతున్నారా? ఇక్కడ ఆకలితో మండిపోతున్న కార్మికులు పట్టించుకోండి మహాప్రభు అని వేడుకుంటూ. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పెన్షన్లను 2 విభాగాలుగా చేయడం తగదని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల అసోసియేషన్ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరం ఆఫ్ పీపుల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ దగ్గర మానవహారం నిర్వహించారు. కన్వీనర్ కె భాస్కర్ రావు, బిఎస్ఎన్ఎల్ తరపున ఆర్ఎస్ఎన్ మూర్తి, కె సన్యాసరావు, ఎంవివి సత్యనారాయణ, ఎస్ఎన్ రాజ్కుమార్ తదితరులతో పాటు జిల్లాలోని అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ పేరుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309ను అనుసరిస్తూ 2023లో కొన్ని మార్పులు చేస్తూ 2025లో పార్లమెంట్లో ఆమోదించారని, దీనివల్ల పెన్షన్ల కమిషన్ అమలుకు ముందు రిటైర్ అయ్యేవాళ్లు, అమలు తర్వాత రిటైర్ అయిన వాళ్లు అనేటువంటి 2 వర్గాలుగా విభజించబడతారని అన్నారు. పెన్షనర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను గౌరవించాలన్నారు. పెన్షన్ భిక్ష కాదు, మా హక్కు అని ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. తర్వాత మాకు గత పింఛన్దారులకు లాభాలు నిరాకరించరాదు అని ఒకటి. ఇవన్నీ ముఖ్యమైన అంశాలండి. ఇది మీరందరూ కూడా సౌహృదంతో ఆదరిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అంతకు ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు ఎవ్వరికీ కూడా ఆ సిఫార్సులు వర్తించవు. అనగా 8వ వేతన సంఘం సిఫార్సులకి ఎంత పెన్షన్ వస్తుందో జీవితకాలం కూడా అదే పెన్షను. ఆ వేతన సంఘం సిఫార్సులు ఆ రికమెండేషన్స్ తర్వాత వారికే వర్తిస్తాయి అనేది క్రూరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అంతకంటే క్రూరమైనటువంటి నిర్ణయం ఏంటంటే రాజమండ్రి శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించారు. రాజమండ్రి గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి భక్తులైన సువాసినులందరితో కలిసి నేడు ఆనాల వెంకటప్పారావు రోడ్లో గల మహాలక్ష్మి ఆలయానికి సారి తీసుకుని వెళ్లి సమర్పించారు. అనంతరం అక్కడ సామూహిక లలితా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో దవులూరి శాంత, అనురాధ, వసుధర, గొర్రెల పార్వతి, ఎల్లమల్లి మీనా, పొడిపిరెడ్డి శ్యామల, గొర్రెల దీపిక, ఏరుకొండ దీప్తి తదితరులు పాల్గొన్నారు. గుడి తరపున చేసేటువంటి లలిత పారాయణ మండలిలో ఉన్నటువంటి భక్తజనంతో అందరితోటి కూడా ఈ యొక్క సారిని సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా చాలామంది పాల్గొని అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం పొంది ఉన్నారు. అదేవిధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీని అందరూ కూడా భక్తులందరూ కూడా చాలామంది వచ్చి అమ్మవారితో పాటుగా సారిని తీసుకుని చెప్పుకోండి చూద్దాం కార్యక్రమంలో విజేతలకు రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్ బహుమతులు అందజేసింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ వారి
ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్ సందర్భంగా సిసిసి ఛానల్తో పాటు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు సిసిసి డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో పాత పాటలను ఆడియో లేకుండా ప్రదర్శించి ఆ పాటలను సరైన సమాధానం చెప్పిన వారికి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి విజేతకు ఒక చీర బహుమతి ఇస్తున్నారు. అలాగే రెండవ శనివారం జరిగిన కార్యక్రమంలో 6 విజేతలు శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చి బహుమతులు స్వీకరించారు. మోరంపూడి గ్రామం డి బ్లాక్కు చెందిన గోపి సత్యవతి, కొత్తపేటకు చెందిన మహేశ్వరి, కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డు వద్ద సుజాతకు, కడియం మండలం వీరవరంకు చెందిన సింధుకు, కోరుకొండకు చెందిన సంతోషి, కోలమూరుకు చెందిన లక్ష్మీలు గెలుచుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు 1 కొంటే 1 ఉచితం డబల్ హ్యాపీనెస్ సేల్ ఇవ్వడం జరుగుతోందని రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ కోరుకుంటోంది. ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్లో CCC ఛానల్ ద్వారా ప్రతి శనివారం 6 గంటలకు శుభమస్తు చెప్పుకొని చూద్దాం అనే లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం పాత పాటలను మ్యూట్లో ప్లే చేసి ఎవరైతే సరైన సాంగ్ను గెస్ట్ చేసి చెప్పగలుగుతారో వారిని విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది. లాస్ట్ వీక్ కండక్ట్ చేసిన కార్యక్రమంలో శనివారం 6 విజేతలుగా నిలిచారు. అదేవిధంగా ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్లో 1 కొంటే 2 ఉచితం, 1 కొంటే 1 ఉచితం, ఇంకా మరెన్నో ఆఫర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ రాజమండ్రి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే శుభమస్తు వాళ్ళు కలిపి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే ఫ్యామిలీ అంతా షాపింగ్ చేయగల షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ వెల్కమ్ టు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం తమ్మన ధర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మనదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణలు డిమాండ్ చేశారు. కారం తమ్మనదొర, కారుకొండ సుబ్బారెడ్ల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలన్నారు. వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో టి సాయి కృష్ణ, ముచ్చిక భాస్కర్ కృష్ణ, రాజు, దొర, సామాల దుర్గాప్రసాద్, సోడే పుష్ప, జక్కల పాండవులు తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వివరాలు సేకరించాలని ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి గిరిజన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు 10 మందిని ఉరి తీశారు, 35 మందిని గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు, యావజ్యం వేసి 8 మందిని అండమాన్ పంపించారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏ విధమైనటువంటి రికార్డు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కేంద్రం గుర్తించి కారం తమ్మన ద్వారా కారుకొండ సుబ్బారెడ్డిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అక్కడ సంస్మరణ సభ ప్రకటించింది 75 సంవత్సరాలు ఆయా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం కూడా తీసుకోలేదు. రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రంలో బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన జరిగింది. బుద్ధునితో నా ప్రయాణ నాటకం ఆనంద్ కళా కేంద్రంలో ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమంలో ఉపాసన సిహెచ్ సుబ్బారావు బుద్ధ వందనంతో కార్యక్రమం ప్రారంభించారు. నాటకాన్ని ఎన్నో టెక్నికల్ ఎఫెక్ట్స్తో సినిమా మాదిరిగా రూపొందించారని వీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుద్ధుని జీవిత చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ నాటకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, ఎలక్ట్రికల్ ఎస్ఏకే తిలక్కుమార్, దళిత నాయకులు కాసు నవీన్, దాసు వెంకట్రావు, నక్కాసరి నగేష్, బాబు రాజేంద్ర ప్రసాద్, అంబడి సత్యనారాయణ, కోరుకొండ చిరంజీవి, జంగా సుబ్బారావు, సోమాబతుల విజయ్ కుమార్, యార్లగడ్డ జగదీశ్వరరావు, మార్గాన్ చంటిబాబు, తురకల నిర్మల తదితరులు నాటక బృందానికి సన్మానం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మర్రి బాబ్జీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చాలా బాగుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన సమాజంలో చాలా అవసరము. ఇంకా మార్పు రావాలనే ఉద్దేశంతో
వాళ్ళు ఏకదాటిగా అలా వాళ్ళ యొక్క జీవిత ఆశయం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మార్పుతో ఇటువంటి నటన చేస్తున్న అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారికి చాలా థ్యాంక్స్, ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈనాటి వ్యవస్థలో ఇటువంటి కూడా చాలా అవసరం అండి. ఏదో విలాసంగా 2 సినిమాలు చూసి 2 పాటలు చూసి ఏదో కాలం గడిపే దానికంటే ఇటువంటి వారి యొక్క పాత్రను నిజ జీవితంలో ఇలా ఉన్నట్టు కంటికి కనబడినట్టు మన పుస్తకాల్లో చదివేవాళ్ళము, పుస్తకాలు చదివేదానికంటే ఇంకా ఇలా చూడడం వల్ల చాలా ఇంకా ఇటువంటి యూత్ ఇప్పుడున్న నాటి యూత్ను చూపించాలి, చూడాలి కూడా. కాబట్టి అందరూ కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా వీళ్ళు క్యాంప్ పెట్టుకొని రావడం జరిగింది. అందరూ కూడా ప్రోత్సహించండి, అందరూ కూడా చూసి తీరండి. ప్రాక్టికల్గా అనుభవించారు. దీనికి రూపకల్పన కేకే రాజు గారికి, అదేవిధంగా అభ్యుదయ అకాడమీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది తక్కువ సమయంలో సక్సెస్ అవటానికి కృషి చేసిన రాజమండ్రి ప్రతి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు. కాశీ నవీన్ కుమార్ గారు, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు గారికి, తిలక్ కుమార్ గారికి, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది చాలా అవసరం. ఈ 2500 సంవత్సరాల క్రితం పూర్వమే గౌతమ బుద్ధుడు పుట్టడం, ఈరోజు కూడా పరిస్థితులు భారతదేశంలో బట్టలు మారినాయి, రూపం మారిన తప్ప పరిస్థితులు అలాగే ఉన్నాయి. దీన్ని కళ్ళ కట్టినట్టు చూపించి అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారు, బౌద్ధం ఏం అవసరం అనేది చాలా క్లియర్గా ఈ నాటిక ద్వారా ప్రజలకు తెలిసింది. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకి మేము ప్రత్యేకంగా రాజమండ్రి తరపు నుంచి ధన్యవాదాలు. జై భీమ్. బాగుంది, ఏ రకమైనది? బాణం తయారు చేసిన కర్ర ఏ జాతిది? దాని పుట్టినార ఏ జంతువు నరం నుండి తయారైనది? అతను బాణాన్ని దగ్గర నుంచి వేశాడా, దూరం నుంచి వేశాడా అంటూ ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పే వరకు వైద్యం చేయనని భీష్మించుకుని ఉంటే బాణం తగిలిన మనిషి గుట్టుక్కుమంటాడు కదా. వైద్యం చేసి అతనిని బ్రతికించడానికి వైద్యుడు వేసిన ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉన్నదా? గచ్చామి శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. దేవుణ్ణి నిరాకరించాలి, ఆత్మను నిరాకరించాలి, స్వర్గ నరకాలను నిరాకరించాలి, పునర్జన్మలను నిరాకరించాలి. ఎవరి మీద ఆధారపడకుండా, ఏ మత విశ్వాసాల మీద ఆధారపడకుండా అనుభవాన్ని ఆసరా చేసుకుని దుఃఖాన్ని గెలిచే మహా సైన్యాన్ని నిర్మించడమే నా నవయానం లక్ష్యం. ఎనీ డౌట్స్ అబౌట్ బుద్ధ అండ్ ధమ్మ? నో 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 మిస్టర్ అంబేద్కర్. విష్ యు బెస్ట్. రాజమండ్రి ఆర్యాపురం ఏబీ నాగేశ్వర పార్కులో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరామయ్య జయంతి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరామయ్య 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరామయ్య చిత్రపటానికి ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ కార్యదర్శి నారాయణ, సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, కోశాధికారి జామిశెట్టి అప్పాజీ, బండి నరేంద్రబాబు, జీవి రమణ, పడాల అప్పారావు, ఆర్ వీరభద్రరావు, సూర్యనారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రంథాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఈ ఆసక్తిని కూడా పెంచాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. ఇలాంటి ఈ జయంతులు, అయ్యంకి వెంకటరమణయ్య గారు లాంటి వ్యక్తుల యొక్క జయంతులు చేయడం ద్వారా మనకి సీనియర్ సిటిజన్స్ వారికి నిజమైన నివాళిని ఇక్కడ అర్పిస్తున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. మన ఆంధ్రదేశం అంతా కూడా ఈరోజు గ్రంథాలయాలు ఇలాగా విలసిల్లుతున్నాయంటే అయ్యంకి వెంకటరామయ్య గారి కృషి వల్లే. దాని మనందరూ కూడా డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కు సీనియర్ ప్రజా సంక్షేమ వేదికలో ఈరోజు 134వ జయంతి నిర్వహించుకుంటున్నాం. అందరూ ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి జూపీడీ ఫంక్షన్ హాల్లో కుంకుమ పూజలు జరిగాయి. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహణలో శ్రావణ శుక్రవారం సందర్భంగా జూపూడి ఫంక్షన్ హాల్లో శ్రీ లలితా సహస్రనామార్చన, సువాసినులతో కుంకుమార్చన జరిగాయి.
కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, అలివేలు, ఆనంద్ మాస్టర్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మొదట చేయాలనే సంకల్పమే నాది, కానీ ఆ అమ్మవారే అన్నీ చేయించుకుంటోంది. ప్రతి వాళ్ళు కూడా నేను ఇది ఇస్తానని చెప్పేసి భక్తులందరికీ కూడా అవి ఇస్తున్నారు. అంతేత ఈ రకంగా ఈ కార్యక్రమం శ్రావణ మాసం ఇది ఎప్పుడొచ్చిందంటే సత్యనారాయణ వ్రతం చేసుకునే టైంలోనే అంకురించింది సువాసిని పూజ చేయించాలని. ఉత్తరక్షణంలో చెప్పాను, చాలామంది వచ్చారు, 108 మంది వచ్చి చేద్దాం అనుకున్నాము, 220 మంది అయ్యారు. ఇంకా చాలామంది ఉంటే స్థలాభావం వల్ల మేము చెప్పలేదు. ఇది వచ్చే ఆగస్టు 22 ఆఖరి శుక్రవారం నాడు మళ్ళీ సువాసిని పూజ జరుగుతుంది. ఈ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆ రోజున అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమీ లేదు, శుభ్రంగా పూజ చేసుకోవడం, యథావిధిగా చేసుకోవడం, ఎక్కడా మంత్రాలు పొల్లుపోకుండా చెప్పడం, ఈ భాగ్యాన్ని అందరికీ కలగజేసి ఆ శ్రావణ మాసపు శుక్రవారం లక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలనేటువంటి సత్సంకల్పంతో మేము అంకురార్పణ చేసాం. దానికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. సర్వే జనా సుఖినో భవంతు. లోక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సదనం స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో సదనం స్కూల్ 9వ తరగతి చదువుతున్న పిల్లలకు హిందీ గైడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకొల్లి శైలజ, ఊటుకూరి శకుంతలా కుమారి, మహాలక్ష్మి, కారుమూరి మహాలక్ష్మి, కారుమూరి మురళీకృష్ణ, శ్రీకాకొల్లి కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. రాజమండ్రి జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర వీధులలో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, ప్రధాన కార్యదర్శి కాలిపి సత్యనారాయణమూర్తి, చింతా వెంకటచలపతిరావు, బేరా శ్యామలరావు, బళ్ళా సత్యనారాయణ, ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యురాలు డాక్టర్ కె అనురాధకు భారతీయ హోమియో వైద్యుల సంఘం అకాడమిక్ కమిటీ సభ్యురాలుగా జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఎంపిక జరిగినట్లు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిబికే సతీష్లు నియామక పత్రం అందించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు కీర్తిశేషులు సుబ్బారావు సతీమణిగా ఎన్నో సమాజహిత సేవలు అందించిన ఘనత డాక్టర్ అనురాధకు ఉంది. ఈ మేరకు ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు వి భాస్కర్రాం, ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి, నగరంలో పలువురు ప్రముఖులు వీరి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెరగాటమాడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జే బ్రాండ్ చీఫ్ లిక్కర్ వల్ల లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించాలి. ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి. రాజమండ్రిలో పారా లీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణా కార్యక్రమం. చినకొండేపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. సమాప్తం. నమస్కారం.